హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే ఈడీ విచారణకు హాజరైన అల్లు అరవింద్ ఆర్టీపీఎల్ కేసులో దర్యాప్తు సంస్థ విచారణ 3 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు మరోమారు విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఆస్తి కొనుగోలు అంశంపై పిలిచారు అని అల్లు అరవింద్ వివరణ. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీపీఎల్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఆంధ్ర బ్యాంకును 101.45 కోట్లకు మోసం చేసిన కేసులో సినీ నిర్మాత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణ లావాదేవీల విషయంలో అరవింద్ను ప్రశ్నించింది. అల్లు అరవింద్ బుధవారం ఈడీ విచారణకు హాజరవగా అధికారులు ఆయన్ను 3 గంటల పైగా విచారణ చేశారు. ఈ సంగతి ఆలస్యంగా వెలుగులోకి చూసింది. పైగా దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం ఆర్టీపీఎల్ డైరెక్టర్లు వేముల రవికుమార్, వేముల రాఘవేంద్ర ఆర్టీపీఎల్ పేరిట శాంసంగ్, సోనీ మొబైల్స్ వ్యాపారం చేస్తుంటారు. హైదరాబాద్లోని ఎస్మార్ట్ వీరి సంస్థే అయితే ఆర్టీపీఎల్ డైరెక్టర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓసీసీ ఓపెన్ క్యాష్ క్రెడిట్ కింద 101.48 కోట్ల రుణం తీసుకొని ఆ నగదును దారి మళ్లించారని, రుణం తిరిగి చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్టీపీఎల్ పై సిబిఐ గతంలో కేసు నమోదు చేయగా ఇది ఆర్టీపీఎల్ లావాదేవీల్లో మనీ లాండరింగ్ కోణం కనిపించడంతో రంగంలో దిగిన ఈడీ హైదరాబాద్, కర్నూలు, గజియాబాద్ ప్రాంతంలో ఆర్టీపీఎల్కు చెందిన కార్యాలయాలలో గత ఏడాది సోదాలు నిర్వహించింది. అలాగే బ్యాంక్ ఖాతాలో ఉన్న రూపాయలు 1.45 కోట్ల నగదును సీజ్ చేసింది. ఆర్టీపీఎల్ బ్యాంకు ఖాతాలో అనుమానాస్పదంగా లావాదేవీలు గుర్తించి ఈడీ ఈ క్రమంలోనే అల్లు అరవింద్ని ప్రశ్నించింది. అలాగే ఈడీ కోరిన పత్రాలను అరవింద్ సమర్పించకపోవడంతో మరోమారు విచారణకు రావాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే ఓ ఆస్తి కొనుగోలు విషయంలో ఈడీ పిలిచింది అని అరవింద్ వివరణ ఇచ్చారు. అలాగే 2010లో తాను కొనుగోలు చేసిన ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు తనను ప్రశ్నించారంటూ అల్లు అరవింద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకు మించి అందులో ఉన్న పెద్ద విషయమేం లేదని పేర్కొన్నారు. తనకు ఆస్తి అమ్మిన వ్యక్తిపై ఈడీ విచారణ కొనసాగుతుంది. అతని ఖాతా పుస్తకాల్లో తనతో జరిగిన లావాదేవీలు ఉండడంతో ఈడీ అధికారులు ఆ వివరాలు అడిగారని వివరించారు. ఈడీ కోరిన వివరాలను అందజేశానని తెలిపారు. బాధ్యత కలిగిన పౌరుడిగా ఈడీ పిలిచిన వెంటనే వెళ్ళానని, ఈ అంశాన్ని మీడియా పెద్దగా చేస్తుందని అరవింద్ వివరించారు. అలాగే నిన్న ఈడీ ముందు విచారణకు హాజరైన అల్లు అరవింద్, సినీ నిర్మాత అల్లు అరవింద్ గారు నిన్న 3 గంటల పాటు సిబిఐ విచారణ జరిగింది. తను తీసుకున్న 2017లో ఒక ల్యాండ్ విషయంలో నన్ను పిలిచారని, నాకు అమ్మిన వ్యక్తి విషయంలో తన బ్యాంకు ఖాతాను గుర్తించి తనకు వేరే జరిగిన లావాదేవీలను ఒకసారి చర్చించి అందుకు నాతో జరిగిన లావాదేవీలను ల్యాండ్ తీసుకున్న విషయంలో లావాదేవీలు జరగడంతో నన్ను కూడా పిలిచారని చెప్పి నిన్న సమావేశంలో వివరించారు. దీనిపై పెద్ద విషయమేం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వివరించారు. అలాగే మీడియానే పెద్దగా చేస్తుందని ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్.